నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఆడలేక మధ్యలో దరువు అనే సామెత వినే ఉంటారు. ఆ సామెత ఇప్పుడు మన పక్కనున్న పాకిస్తాన్ దేశానికి సరిగ్గా సరిపోతుంది. గతేడాది సరిహద్దుల్లో జరిగిన ఆపరేషన్ సింధూర్లో భారత్ చూపిన తెగువకు పాక్ వద్ద సమాధానం లేదు. కానీ ఇప్పుడు ఆ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి మాత్రం పాకిస్తాన్ ఆర్మీ చేసిన ఓ వింత ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా నవ్వులు పాలవుతుంది. ఇంతగా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న వివరాలని ఈ వీడియో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ రక్తానికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన మెరుపు దాడే ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవం సందర్భంగా భారత వైమానిక దళం ఐఏఎఫ్ సంచలన నిజాలను బయటపెట్టింది. మే 7న కేవలం 4 రోజుల్లోనే పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలను భారత్ నేలమట్టం చేసింది. అంతేకాదు, పాక్ ఎయిర్ ఫీల్డ్పై దాడి చేసి 13 పాక్ యుద్ధ విమానాలను కూల్చేసింది. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత విలువైన పాక్ గగనతల ఆస్తిని భారత సైన్యం ధ్వంసం చేసింది. ఇంతటి భారత్ ఈ విజయగాథను ప్రపంచానికి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వివరిస్తుంటే దానికి పోటీగా అటువైపు పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఐఎస్పిఆర్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. భారత్ చెప్పేవన్నీ అబద్ధాలని బుకాయించడానికి ప్రయత్నించిన ఆయన మధ్యలో ఎంత ప్రశ్న కూడా వదిలాడు. భారత అధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అని ఆయన ప్రశ్నించారు. ప్రపంచానికి ఏం జరిగిందో చెప్పడానికి వాళ్ళు ఇంగ్లీష్ వాడుతున్నారా అంటూ ఆయన వ్యక్తం చేసిన అసహనం ఇప్పుడు వైరల్ అవుతుంది. అరే, చెప్పేది ఏమైనా సరే ఇంగ్లీష్లో ఉంటే ఏంటి, తెలుగులో ఉంటే ఏంటి, తమిళ్లో ఉంటే ఏంటి, హిందీలో ఉంటే ఏంటి, విషయం ఉంది కదా. పాక్ జనరల్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత నెటిజన్లు ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఎవరో వెళ్ళి ఆ జనరల్కి చెప్పండి, భారత్ బహుభాషా దేశం అని, ఇక్కడ ఇంగ్లీష్ ఒక అనుసంధాన భాష అని అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ప్రపంచంలో అమెరికా తర్వాత అత్యధికంగా ఇంగ్లీష్ మాట్లాడే జనాభా ఉన్న దేశం భారత్ అని, అంతర్జాతీయ వేదికలపై సమాచారాన్ని స్పష్టంగా చేరవేయడానికి ఇంగ్లీష్ వాడటం సాధారణ విషయమని పాక్ గ్రహించలేకపోయిందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. భారత్ తన దాడులకు సంబంధించిన సాక్ష్యాలను ప్రపంచం ముందు ఉంచుతుంటే పాకిస్తాన్ మాత్రం ఎటువంటి ఆధారాలు లేకుండా మేము భారత్ విమానాన్ని కూల్చేశాం, పేల్చేశాం అని పాట పాడుతోంది. భారత్ చేసిన మెరుపు దాడుల ధాటికి ఉగ్రవాద స్థావరాలు శ్మశానాలుగా మారిన పాకిస్తాన్ మాత్రం అది ప్రేరేపితం లేని దాడి అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. నేరం చేస్తే భారత్ సహించదు అని ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. అటు యుద్ధ క్షేత్రంలోనూ ఇటు దౌత్యపరంగానూ భారత్ సాధించిన విజయాన్ని చూసి ఓర్వలేకనే పాకిస్తాన్ ఇలాంటి సిల్లీ కామెంట్స్ చేస్తోందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తుపాకీ గోళ్లకు సమాధానం చెప్పలేకే భాష మీద పడి ఆడవడం పాకిస్తాన్ దివాళా కోరుతనానికి నిదర్శనం. జాగ్రత్త పాకిస్తాన్, భారత్ మాట్లాడేది ఇంగ్లీష్ అయినా హిందీ అయినా మీ ఉగ్రవాదానికి సమాధానం మాత్రం బుల్లెట్ల భాషలోనే ఉంటుంది. జై హింద్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ signing off as Sakshi Exclusive.